ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 12వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టూ అని రాయబడి ఉంది. మరి మరియా ప్రసవించడానికి ఎక్కడ కూడా స్థలం లేదు. అయినప్పటికి కూడా మరి ఎక్కడ ప్రసవించినా మరి ఆ చంటి బిడ్డను మరి చుట్టడానికి కూడా గుడ్డపాత లేనప్పుడు పాత గుడ్డ ముక్కను పొత్తిగుడ్డలతో చుట్టి మరి చుట్టబడిన రాయబడి ఉంది. అక్కడెక్కడ కూడా స్థలం లేకపోతే మరి పశువుల పాకలో పరుండబెట్టారని లేఖనం సెలవిస్తుందండి. కాబట్టి మరి పశువుల పాక ఏ విధంగా అయితే మరి యేసు ప్రభు లేనప్పుడు మరి భయంకరమైనటువంటి దుర్గంధంతో ఉందో, రోజు ప్రతి మానవుడు ఆ పశువుల పాకకి ప్రతి మానవుడు హృదయాన్ని మరి పెట్టుకున్నట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బాగా ఘోరమైనటువంటి వ్యాధి గలది అని రాయబడి ఉంది. కాబట్టి ప్రతి మానవుడు హృదయం మరి చాలా భయంకరమైనటువంటి వ్యాధితో నిండుగా ఉన్నప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని చేర్చుకుంటారో వారి జీవితాల్లోకి వెలుగు వస్తుంది. ఎందుకంటే పశువుల పాకలోకి యేసు ప్రభువుని వచ్చినప్పుడు, లేదా పశువుల సాలు పరుండబెట్టినప్పుడు ఆ పశువుల సాలంతా వెలుగుమయంగా ఎలాగ మార్చబడిందో, ప్రతి ఒక్కరి జీవితం కూడా యేసుని చేర్చుకుంటే అలా వెలుగుగా నింపబడతారు. తన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఈ లోకమునకు దీనుడిగా ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు ఈ లోకానికి ప్రభా దీనుడిగాను దరిద్రుడిగాను ఈ లోకానికి వచ్చావు తండ్రి. ప్రభా, ఇగో తండ్రి, ప్రతి ఒక్కరు హృదయానికి ఇవ్వడానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. భారతదేశాన్ని ఆశ్రయించి దీవించిన ఆయన, నాయకులు అధికారులు మంచి అవంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచి అవంతరం పండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అవంతరం పండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరులతో నింపండి. భవనికి స్తోత్రాలు ప్రభు. స్కూల్కి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరులతో నింపండి. చక్కగా చదువుకుని ప్రజలు కృప దయచేయండి. నేను మా దేశ పాడి పడినంతను మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి, నాయన హాస్పిటల్ రూల్స్ వసపతి జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కొట్టు వేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మంది దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భమంది గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. నెలంతా క్రిస్మస్ సారాలు జరుగుతుంది, ఆశ్రమం జరిగించుకో తండ్రి. ప్రతి సేవకుడు వారి బిడ్డలు సంఘం పరిచయం అంతా కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించండి. దేవా, ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.